వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో 2వ దశ, రింగ్ రోడ్, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలకు నిధులు కేటాయించాలని అభ్యర్థన. సన్నాలకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్. మధ్యంతర బెయిల్ మంజూరు. చెంచల్గూడ జైలు వద్ద హై డ్రామా. కాళేశ్వరం కృంగిందని ఇంకెంతకాలం బద్నాం చేస్తారు? రైతాంగానికి నీరందించడానికి కృషి చేయండి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ను కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. 2131 పాయింట్లు పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఉద్రిక్తత. బాలిక పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన, బంధువుల దాడి, తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ మృతి. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ ఆమోదం. 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని మీడియాతో రేవంత్ రెడ్డి సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్ట్, సింగరేణికి బొగ్గు గనులు, కేంద్రీయ విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో 2వ దశతో పాటు హైదరాబాద్, వరంగల్లో సీవరేజ్, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలు, సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. మొత్తం 1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ అనుమతి ఇవ్వలేదు. దక్షిణ భాగానికి అనుమతి రాలేదు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలతో పాటు ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కుల వంటివి అభివృద్ధి చెందుతాయి. 34,367.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆర్ఆర్ఆర్ను 2 వైపులా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట, నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ టు పటాన్చెర్, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కిలోమీటర్ల నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 వాటాతో చేపట్టేందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, బుధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల, నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేసి మంత్రి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని, 1.8 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు. గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట సాగైతే దేవాదులు, కల్వకుంట్ల, నెట్టెంపాడు, భీమాదుల, కోయిలకుంట్ల ప్రాజెక్టులు నాశనం అయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం నుండి చుక్క నీటిని వాడుకోకుండా దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పండించామని తెలిపారు. తాము మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఇక నుండి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీరు ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. నాగమడుగు ప్రాజెక్టుకు తగిన నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో పాటుగానే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము 10 నెలల కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని, త్వరలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రారంభమైందని తెలిపారు. ఎవరేం విమర్శలు చేసినా ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు ఆశీర్వదించారని, అప్పటి వరకు తాము ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు. కొంత నాట్లు కూడా తొందరగా చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు అలుగులిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అట్నే ఉన్నది. అది మరి కట్టినోళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము. 1 నీళ్లు పొదుపు చేసుకోవాలి, 2 ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా లెండి స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను. అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడము, లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడము చేసి అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. 10 నెలల్లో 55,000 గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది. అందులో 10 ఏళ్ల పాటు ఏమీ ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. టీఎస్సీ హోల్డ్ చేసి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పుష్ప
పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఇటీవల వెల్లడించారు. బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన సమీక్షా సమావేశానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ, టూరిజం శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, ఈ ప్రాజెక్టు ద్వారా 5,800 కోట్ల రూపాయలతో మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు. అలాగే బాల్కొండ నియోజకవర్గం 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 1,14,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గం 6,000 ఎకరాలు ఇప్పటికే దాదాపు 3,300 కోట్లు ఖర్చు పెట్టి 60% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇవ్వాల్సిందిగా మంత్రిని ఎమ్మెల్యే కోరారు. కేవలం ప్యాకేజీ 21A మెట్పల్లి సెగ్మెంట్ ద్వారా 1,15,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చన్నారు. బాల్కొండ నియోజకవర్గం 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 29,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గం 6,000 ఎకరాలు. ఈ ప్యాకేజీలో హెడ్ వర్క్స్, పంప్ హౌస్లు, ప్రధాన పైప్ లైన్ల పనులు అంటే 80% పని పూర్తయింది. కేవలం డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ల పనులు అంటే 20% పని మాత్రమే మిగిలి ఉంది. కావున మిగిలిన ఈ కొద్దిపాటి పనిని చిన్న మొత్తంతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేస్తే 1,15,000 ఎకరాలకు తొందరగా సాగునీరు ఇవ్వవచ్చన్నారు. ఎమ్మెల్యేగా వారికి సాధారణంగా స్వాగతం చెప్పడం జరిగింది. అలాగే రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసినారు. ఆ రివ్యూ మీటింగ్లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ప్యాకేజ్ 21A ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1,05,000 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గానికి 80,000 ఎకరాలు, 6,000 ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గానికి, అట్లాగే కోరుట్ల నియోజకవర్గానికి 29,000 ఎకరాలు, మొత్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయినాయి, హెడ్ వర్క్స్ పూర్తయినాయి, పంప్ హౌస్లు పూర్తయినాయి, మెయిన్ పైప్ లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఇందూర్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం, అంబేద్కర్ భవన్లలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డల పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద 1,116 రూపాయలు అందించడం సంతోషంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని సంవత్సర కాలం గడుస్తున్నా తులం బంగారానికి మోక్షం కలగలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేయడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో తులం బంగారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు. చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతుందని, మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీయే అయితే ప్రయోజనం ఉండదని, అప్లై చేసుకున్న 2 నెలల కాల వ్యవధిలో చెక్కులు విడుదల చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తానన్నారు. అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 801 లబ్ధిదారులకు 8,92,916 రూపాయల విలువ గల చెక్కులు అందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గడిచిన 5 ఏళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లో ఆయకట్టు పరిధిలోని 10 జిల్లాల్లో ప్రతి ఏడాది సగటున 12.5 లక్షల ఎకరాలకు సాగు జలాలు అందించగలిగామని తెలిపారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న సాగు, తాగునీటి వివరాలు, ఎస్ఆర్ఎస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను మంత్రి చర్చించి అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం తీరుతెన్నులపై ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత, చేవెళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం చేకూరుస్తామని అన్నారు. 112 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది వ్యవధిలోని నీటిపారుదల శాఖలో 700 మంది ఏఈలను కొత్తగా నియమించామని, 1800 మంది లష్కర్లను పురుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఇరిగేషన్ సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారుణమన్నారు ఎమ్మెల్సీ కవిత. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్ వాదమని విమర్శించారు. ఇరుముమ్మాటికి కాంగ్రెస్ వాదులే తప్ప తెలంగాణ వాదులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారని, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ కూడా బతుకమ్మ ఆడారన్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేస్కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిసింది. దాంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్తో పాటు గత ప్రభుత్వంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ
లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రతినిధి అయిన కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలో లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీస్ ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. రాజీ పడదగిన క్రిమినల్ సివిల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల కోరారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో న్యాయమూర్తి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 13 బెంచ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకుల రుణాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరు వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే గృహహింస, మెయింటెనెన్స్ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే నూతన పరిష్కార వేదిక అత్యుత్తమమని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న అన్ని రకాల కేసులకు శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ అవార్డులు జారీ చేస్తామని, పై కోర్టుల్లో అప్పీలుకు వీలు ఉండదని తెలిపారు. లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు పౌర సమాజం సహాయ సహకారాలు అందించాలని కోరారు. నగరంలోని హమల్వాడిలో కొండా స్వరాజ్ క్రాంతిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని హమల్వాడిలో గల అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. కొండ స్వరాజ్ క్రాంతిస్వామి ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ అయ్యప్ప దీక్షలు పెద్ద మొత్తంలో కొనసాగుతున్నాయన్నారు. ఏడాదికేడాది అయ్యప్ప దీక్షల సంఖ్య పెరుగుతుందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం తీవ్ర వోలటాలిటీ నెలకొంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు భారీ లాభాల దిశగా సాగాయి. స్టాక్ మార్కెట్లో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో గోడకు కట్టిన బంతిలా బలంగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో గరిష్టంగా 1207 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ అక్కడి నుంచి వెంటనే కోలుకొని 2131 పాయింట్లు పెరిగింది. ఉదయం సెషన్లో 368 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ అక్కడి నుంచి 612 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 743 పాయింట్ల లాభంతో 82,133 వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల లాభంతో 24,768 వద్ద ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, ప్రైవేటు బ్యాంకు షేర్లు రాణించగా రైల్వే, ఫార్మా, మెటల్ స్టాక్స్తో పాటు ఎస్బీఐ మినహా మిగతా పీఎస్యూ బ్యాంకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ 50లో ఎయిర్టెల్ 4.42% లాభపడగా కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, టైటాన్, హెచ్యుఎల్, నెస్లే పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సిఎల్ టెక్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ 1% పైగా పెరిగాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివిస్ ల్యాబ్, హిందాల్కో నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో గురువారం రాత్రి ఒక బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరన్నగుట్ట తాండా గ్రామస్తుల సమాచారం మేరకు వీరన్నగుట్ట తాండాకు చెందిన రెడ్యా నాయక్ గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాధిత బాలిక కుటుంబ సభ్యులు కొందరు తాండావాసులు రెడ్యా నాయక్ను చితకబాదారు. తదనంతరం బాధితులు ఫిర్యాదు మేరకు రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధిత బాలిక కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడిన రెడ్యా నాయక్ శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోవడంతో తాండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోధన్ రూరల్ సీఐ విజయబాబు ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ముందస్తుగా కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ ను నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించింది. టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. జైలు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పు
అనంతరం అల్లు అర్జున్ రిమాండ్పై స్పష్టత వచ్చింది. ఒకవేళ హైకోర్టు అల్లు అర్జున్కు అనుకూలంగా తీర్పునిస్తే ఆయనకు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ రద్దవుతుంది. ఈ నెల 27 వరకు అల్లు అర్జున్కు రిమాండ్లో ఉండాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఊరట కలిగింది. ఎడపల్లి మండల కేంద్రంలో గత రాత్రి తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబం అందించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మెట్టు కృష్ణ ఉద్యోగరీత్యా నిజామాబాద్లో ఉంటున్నారు. వారాంతపు సెలవుల్లో గ్రామంలోని సొంత ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడు. గురువారం రాత్రి ఇంటికి తాళం వేసి ఉండగా అర్ధరాత్రి దుండగులు ఇంట్లో చొరబడి విలువైన వెండి ఆభరణాలు, విలువైన పట్టు చీరలు, కొద్ది నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న బీరువాలను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున చుట్టుపక్కల వారు గమనించి మెట్టు కృష్ణకు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేరే ఊళ్ళో నిజామాబాద్లో ఉంటాము. మేము పొద్దున వచ్చేవరకంటే ఇల్లు దొంగతనం చేసి ఉంది. బీరో ఒకటి అంతా ధ్వంసం చేసారు. దాంట్లో ఉన్న కొంచెం విలువైన వెండి సామాను తీసుకెళ్ళిన పట్టు చీరలు అవి తీసుకెళ్ళినట్టున్నారు. ప్లస్ విలేజ్లో అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఏమైనా చూద్దామని అనుకుంటే అక్కడ అవి కొన్ని పని చేయట్లేదని చెప్పినారు. వచ్చేసరికి ఇల్లంతా చిందరవందర చేసేసి కొంచెం విలువైన తీసుకెళ్ళినట్టున్నారు. కొన్ని చిన్న చిన్న సామాన్, వెండి సామాన్ కొంచెం ఉండే పూజ. తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడారు. 41 రోజుల పాటు శివమాల ధరించి శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో శివమాల ఇరుముడి ముగించుకున్న యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు వీరబాబు. అనంతరం శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి వీరబాబు మాట్లాడుతూ తెలంగాణలో గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెరగాటం ఆడుతుందన్నారు. ఫుడ్ పాయిజన్తో మరో విద్యార్థి ప్రాణం పోతే యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తామని శ్రీశైలం పుణ్యక్షేత్రం నుండి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్వాములను దర్శించుకోవడం జరిగింది. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి 41 రోజుల పాటు నిష్ఠతో పూజలు చేసి 41 రోజుల పాటు మాలధారణ ధరించి ఈరోజు కార్యక్రమం ముగించాం. కాబట్టి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో ఉన్నటువంటి హాస్టల్లో కానీ, స్కూల్లో కానీ, కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు ఎలాంటి సమస్యలు రాకుండా వారు ఆశీర్వదించాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా 42 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 16న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతుంది. నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన లెక్కలో వేసుకోవడం దారుణమని, ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వచ్చి బూటకమని, ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది బహుజన, దళిత, గిరిజన ప్రజలను మోసం చేయడమే అని, వెంటనే ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరకడం వల్ల యువత మత్తుకు బానిసగా మారుతున్నారని, వెంటనే డ్రగ్స్ ను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 16న చలో అసెంబ్లీ కార్యక్రమానికి నిరుద్యోగులు వేలాదిగా తరలి రావాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమీది నర్సయ్య, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, పీవైఎల్ జిల్లా కమిటీ సభ్యులు కత్తుల సాయిలు, షేక్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో వాడుతున్నటువంటి డ్రగ్స్, గంజాయి మొదలగు మాదక ద్రవ్యాలని వెంటనే అరికట్టాలని చెప్పని ఈ నెల 16న చలో అసెంబ్లీ కార్యక్రమం పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పని ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో వీటిని చర్చకు తీసుకెళ్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. మాణిక్ భవన్, గుండారం, శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆర్చిడ్, సెయింట్ జేవియర్ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు ఎం భూమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. కష్టపడి పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పద్మా శ్రీనివాస్, గౌరీశంకర్, ఉపాధ్యక్షులు వీరబ్రహ్మం, సభ్యులు గిరీష్ కుమార్, కోటగిరి చంద్రశేఖర్, గంజి రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోటరీ క్లబ్ జెమ్స్ అనేది మంత్లీ ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకుంటుంది. అందులో ఈ భాగంగా స్కూల్ స్టూడెంట్స్కు 5 సైకిల్స్ పంపిణీ చేయనున్నారు. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఒక చిన్న మాట. ఈ గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళు వేరే వాళ్ళకు చిన్నతనంగా భావించద్దు. నేను కూడా పల్లెటూరులోనే చదివాను, ఎస్ఎస్సీ వరకు. అందులో తెలుగు మీడియంలో ఇంకా మీరైనా నిజామాబాద్ అవుతున్నారు, మీరు అదృష్టవంతులు. పల్లెటూరులో 10వ తరగతి వరకు చదివి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా చిన్న తాలూకాలు చదివి తెలుగు మీడియంలో చదివి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్గా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా రిటైర్ అయింది. నిజామాబాద్ జిల్లా ప్రజలను పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించడం కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం చైతన్య జ్యోతి రథయాత్ర నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. వివిధ గ్రామాల్లో గల పిరమిడ్ ధ్యాన మందిరాలను సందర్శించి ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహాయోగంలో పాల్గొనాలని 11 రోజుల పాటు ఉదయం నుండి రాత్రి వరకు ధ్యాన యోగుల సందేశాలు, స్వాములు మరియు ఆధ్యాత్మికవేత్తల జ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలు 11 రోజుల పాటు నిర్వహించబడతాయని, ఈ 11 రోజుల పాటు ఉచిత టిఫిన్ వసతి అదేవిధంగా అన్నప్రసాదం అందజేయబడుతుందని, కావున నిజామాబాద్ జిల్లా నుండి పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి విచ్చేసి శ్రీ 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 పరమహంస బాలయోగి శ్రీరాములు మహారాజ్కి చైతన్య జ్యోతిని అందజేసి వారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేవిధంగా చైతన్య జ్యోతి రథం నందిపేట అభయాంజనేయ ప్రేమే ధ్యాన మందిరానికి వచ్చిన సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో 200 మంది ధ్యాన బంధువులు ఘనంగా స్వాగతించారు. అభయాంజనేయ ధ్యాన మందిరానికి విచ్చేసిన శ్రీరాములు మహారాజ్ మాట్లాడుతూ పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ఈ యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయాగంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, శ్రీకాంత్, శివ, మురళి, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నూతనంగా నియామకమైన దోమచంద గ్రామానికి చెందిన కొర్రుపల్లి లింగారెడ్డిని సన్మానించారు. అలాగే మొన్న జరిగిన మండల యోజన కాంగ్రెస్ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికైన తొర్తి గ్రామానికి చెందిన దానం గంగామోహన్ను, ఉపాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ రఫీ, తొర్తి గ్రామానికి చెందిన బొల్లపల్లి సుమన్ గౌడ్ను, మండల స్థాయిలో అత్యధిక యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేసిన దండెబోయిన సాయిని మండల యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవులు పొందినందుకు వీరందరినీ మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అన్ని మండల గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువజన సంఘం సభ్యులు, రాయల్ గాయ్స్ యూత్, శివాజీ యూత్, రుద్రసేన యూత్, యంగ్ ఫైర్ యూత్, క్రేజ్ బాయ్స్ యూత్, సహృదయ యూత్, ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ధర్నాలో పిలుపునిచ్చాయి. ఉద్యమ సంఘాలు నిజామాబాద్లో పవర్ హౌస్లో జేసీ రాష్ట్ర నాయకులు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో నోయిడా, ఢిల్లీలో, బొంబాయిలో ప్రైవేటైజేషన్ గతంలో చేసినప్పుడు లాసెస్ గానీ మరి వినియోగదారులకు సరైన సేవలు అందించక ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. నెక్కు పిలుపు మేరకు జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి నిజామాబాద్లో వచ్చినటువంటి అందరి ఉద్యోగులందరికీ, ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఎప్పుడు కాల్ ఇచ్చినా కానీ ముందుండాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. క్రాస్ సబ్సిడీ ఏదైతే వస్తుందో అది గృహ వినియోగదారులకు అందకుండా పోతుంది కాబట్టి వెంటనే ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే డిస్కౌంట్ల ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు రాజేందర్ గౌడ్, పూదరి గంగాధర్, ఆర్ఏ బాలరాజ్, తోట రాజశేఖర్, కాశీనాథ్, నాంపల్లి అశోక్, మల్లేష్, జాకీర్ అలీ, చెన్నయ్య, ప్రసాద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఎం రాజేందర్, శంకర్ గౌడ్, సునీత, నిజాముద్దీన్, నగేష్, సతీష్ 200 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ధర్నా లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యూనియన్ ఆఫీస్ బేరర్స్కి, అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ జాతి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సిరికొండ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు ఘనంగా ముగిశాయి.
సిరికొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు ముగిశాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఆటల పోటీలు నిర్వహించగా వాలీబాల్ బాయ్స్ కొండాపూర్ మొదటి స్థానం గెలుపొందగా రెండవ స్థానం పోత్నూర్ గెలుపొందింది. ఖోఖో సిరికొండ మొదటి స్థానం, ముసిం నగర్ రెండవ స్థానం, కబడ్డీ మొదటి స్థానం ముసిం నగర్, రెండవ స్థానం మెట్టు మర్రితాండ. బాలికల విభాగంలో వాలీబాల్ పెద్ద వాల్గొట్ మొదటి స్థానం గెలవగా రెండవ స్థానం కొండాపూర్, కబడ్డీ గడ్కోల్ మొదటి స్థానం గెలవగా చీమన్పల్లి రెండవ స్థానం, ఖోఖో చీమన్పల్లి మొదటి స్థానం, తూంపల్లి రెండవ స్థానం గెలుపొందింది. అథ్లెటిక్స్ కేజీబీవి పెద్దవాల్గొట్ పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీంద్రరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి మరియు కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు అఖిలపక్షం డిమాండ్ చేశాయి. శుక్రవారం మెట్పల్లి పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లోని మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టుపై ఆయన దాడి చేయడానికి వారు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించి దాడి చేయడం హేయమైన చర్యగా వారు భావించారు. జరిగిన ఘటనపై వెంటనే సినీ నటుడు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, అఖిలపక్ష నేతలు తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళ చిన్న కొడుకే ఈ విలేకరులను తీసుకెళ్లడం జరిగింది. వాటిని చిత్రీకరించడానికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ గాని మరికొందరిపై సినీ నటుడు మోహన్ బాబు ఆ టీవీ9 లోగోతో దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఇది ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. రోజు రోజుకు పెరుగుతున్న ఈ జర్నలిస్టులపై దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. నగరంలోని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలను వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దుబ్బా హైస్కూల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సింది పోయి చెయ్యి విరిగేలా కొట్టడం సరైంది కాదని, వార్షిక పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో ఇలాంటి ఘటన జరగడం ఆ విద్యార్థి జీవితంతో చెలగాటం ఆడమేనని, విద్యార్థికి న్యాయం చేయాలని, ఉపాధ్యాయురాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత, చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, మనోజ్, రాజు, వినయ్ తదితరులు ఉన్నారు. ఒక టీచర్ కొట్టడం జరిగింది. దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఏదన్నా తప్పు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళు మందలించాలి, కానీ ఈరోజు కొట్టడం సరైంది కాదు. వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి. దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొద్ది నెలల్లోనే, ఒక 2-3 నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో 2వ దశ, రింగ్ రోడ్, భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలకు నిధులు కేటాయించాలని అభ్యర్థన. సన్నాలకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సందర్శన. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్. మధ్యంతర బెయిల్ మంజూరు. చెంచల్గూడ జైలు వద్ద హై డ్రామా. కాళేశ్వరం కృంగిందని ఇంకెంతకాలం బద్నాం చేస్తారు? రైతాంగానికి నీరందించడానికి కృషి చేయండి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ను కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. 2131 పాయింట్లు పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఉద్రిక్తత. బాలిక పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.
బంధువుల దాడి, తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ మృతి. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ ఆమోదం. 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని మీడియాతో రేవంత్ రెడ్డి సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.